గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవుడి సొంత దేశం అని పిలిచే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అక్కడికి ఒకసారి వెళ్ళి వస్తే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు మీకు సొంతమవుతాయి. పచ్చని కొండలు, మేఘాలను తాకే టీ తోటలు, ప్రశాంతవంతమైన బ్యాక్ వాటర్స్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హౌస్ బోట్లు, అద్భుతమైన జలపాతాలు, అరేబియా సముద్ర తీరంలో విస్తరించిన బీచ్లు, ఆయుర్వేద వైద్యం, సాంప్రదాయ సంస్కృతి, ఇవన్నీ ఒకే రాష్ట్రంలో చూడాలంటే అది కేరళ మాత్రమే. కానీ కేరళకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్రాంతాలు తప్పక చూడాలి, కుటుంబంతో వెళ్తే ఎలా ఉంటుంది, హనీమూన్ కు ఎందుకు బెస్ట్ డెస్టినేషన్ గా భావిస్తారు, విదేశీ పర్యాటకులు కేరళను ఎందుకు అంతగా ఇష్టపడతారు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే కేరళ ట్రిప్ గురించి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. భారతదేశంలో పర్యాటక రంగం గురించి మాట్లాడితే కేరళ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అందాలను దేవుడు ప్రత్యేకంగా వరంగా ఇచ్చిన రాష్ట్రం ఇది. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ప్రపంచ వ్యాప్తంగా పిలుస్తారు. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పశ్చిమ కనుమలు, మధ్యలో పచ్చని అడవులు, నదులు, సరస్సులు, కొబ్బరి తోటలు, ప్రకృతి వైవిధ్యమే కేరళను ప్రత్యేకంగా నిలబెడతాయి. చాలా మంది కేరళ అంటే కేవలం మున్నూరు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి కేరళలో ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేక ప్రపంచం లాంటిది. మీరు మున్నూరుకు వెళ్తే టీ తోటల మధ్య మేఘాలలో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అలెప్పికి వెళ్తే నీటి మీద తేలియాడే జీవితం ఎలా ఉంటుందో తెలుస్తోంది. తెక్కడికి వెళ్తే అడవులు, వన్యప్రాణులు, పెరియార్ సరస్సు మీ మనసును దోచుకుంటుంది. కేవలం బీచ్కు వెళ్తే విదేశాల్లో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన మున్నార్ గురించి మాట్లాడుకుందాం. మున్నార్ పేరు వినగానే పచ్చని కొండలు గుర్తుకు వస్తాయి. వేల ఎకరాల్లో విస్తరించిన టీ తోటలు మున్నార్ అందాన్ని మరింత పెంచుతాయి. ఉదయం సమయంలో కొండలపై కమ్ముకున్న పొగమంచు చూస్తే అది నిజ జీవితమా లేక సినిమా సన్నివేశమా అనే సందేహం కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు మున్నార్ను సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెరిగిన జంటలు మున్నార్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మున్నార్లోని ఎరవాకులం నేషనల్ పార్క్ కూడా ప్రముఖ ఆకర్షణ. ఇక్కడ అరుదైన నీలగిరి తాహార్ జాతి జంతువులు ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది. కొండల మధ్య ప్రయాణం చేస్తూ కనిపించే దృశ్యాలు కేవలం బంధించాలనిపిస్తోంది. కానీ ఎంత ఫోటోలు తీసినా ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని మాత్రం చెప్పలేం. ఇక కేరళలోని అలెప్పి గురించి చెప్పాలంటే అది నీటి ప్రపంచం. బ్యాక్ వాటర్స్ అంటే ఏమిటో అలెప్పి వెళ్తే తెలుస్తుంది. నీటి మీద తేలియాడే హౌస్ బోట్లలో ప్రయాణించడం జీవితంలో ఒక్కసారి తప్పక అనుభవించాల్సిన విషయం. హౌస్ బోట్ లో కూర్చొని చుట్టూ ఉన్న ప్రకృతి అందాల్ని చూస్తూ గడిపే క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమం, ప్రశాంతంగా ప్రవహించే నీరు, పక్షుల కిలారావాలు, ఇవన్నీ మనసుకు అపారమైన ప్రశాంతతను అందిస్తాయి. చాలా మంది కేరళ టూర్ ప్లాన్ చేసినప్పుడు హౌస్ బోట్ ఖర్చు ఎక్కువగా అనుకుంటారు. కానీ ప్రస్తుతం వివిధ బడ్జెట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలతో వెళ్లే వారికి, జంటలకు, స్నేహితుల గ్రూపులకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. అందుకే ముందుగా ప్లాన్ చేస్తే మంచి ధరల్లో బుకింగ్ చేసుకోవచ్చు. ఇక తెక్కడ గురించి చెప్పాలంటే ఇది అడవి ప్రేమికులకు పరిపూర్ణ గమ్యం. పెరియార్ వైల్డ్ లైఫ్ సాంకుర్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జింకలు, అడవి దున్నలు, పక్షులు అనేక జాతులు కనిపిస్తూ ఉంటాయి. సరస్సులో బోటింగ్ చేస్తూ అడవి అందాలను ఆస్వాదించడం ఒక ప్రత్యేక అనుభూతి. కేరళలోని కోవళం బీచ్ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక తీరాలు, నీలిరంగు సముద్రం, ప్రశాంతవంతమైన వాతావరణం, ఇవన్నీ కలిపి కోవళాన్ని అత్యంత ఆకర్షణీయమైన బీచ్ గా మార్చాయి. విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ సాయంత్రం సమయంలో సూర్యాస్తమం చూడడం ఒక మధుర అనుభూతి. ఇప్పుడు కేరళను దేవుడు సొంత దేశం అని ఎందుకు పిలుస్తారో అర్థమవుతోందా? ఒక రాష్ట్రంలో కొండలు, అడవులు, సముద్ర తీరాలు, సరస్సులు, జలపాతాలు, నదులు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవన్నీ కలిసి కనిపించడం చాలా అరుదు. కేరళలో మాత్రం ఇవన్నీ ఒకే చోట లభిస్తాయి. ఇక కేరళలోని వాయనాడ్ గురించి చెప్పకుండా ఈ వీడియో పూర్తి కాదు. వాయనాడ్ ప్రకృతి ప్రేమికులకు మరో స్వర్గం. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, జలపాతాలు, గుహలు, ట్రెక్కింగ్ మార్గాలు, ఇవన్నీ వాయనాడ్ ప్రత్యేకతలు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతంగా కోరుకునే వారికి ఇది సరైన ప్రదేశం. కేరళ పర్యాటక రంగం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి మరో ముఖ్య కారణం ఆయుర్వేదం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆయుర్వేద చికిత్సలు కేరళలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయుర్వేద చికిత్సలు పొందుతూ ఉంటారు. ఆరోగ్యం మరియు విశ్రాంతి కోసం కేరళ ఒక ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. ఇక కేరళ ఆహారం గురించి చెప్పాలంటే అది కూడా చాలా ప్రత్యేకం. కొబ్బరి ఆధారిత వంటకాలు, సముద్రపు ఆహారం, సాంప్రదాయ వంటకాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అప్పం, పుట్టు, ఇడియప్పం, కేరళ పరాటా వంటి వంటకాలు తప్పకుండా రుచి చూడాల్సినవి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కేరళలో విద్యాస్థాయి దేశంలోనే అత్యధికంగా ఉంటుంది. పరిశుభ్రత, ఆరోగ్య సేవలు, ప్రకృతి పరిరక్షణలో కూడా కేరళ ముందంజలో ఉంటుంది.
అందుకే పర్యాటకులు ఇక్కడ సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతూ ఉంటారు. మరి కేరళ టూర్ కు ఎంత బడ్జెట్ అవసరం? ఇది పూర్తిగా మీ ప్రయాణ విధానంపై ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ ట్రిప్ అయితే తక్కువ ఖర్చుతో కూడా పూర్తి చేయవచ్చు. లగ్జరీ ట్రిప్ అయితే హౌస్ బోట్లు, రిసార్ట్లు, ప్రత్యేక అనుభవాలతో మరింత ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వివిధ ట్రావెల్ సంస్థలు 3 రోజుల నుంచి 10 రోజుల వరకు అనేక ప్యాకేజీని అందిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కుటుంబంతో వెళ్ళాలని అనుకుంటే మున్నార్, అలెప్పి, తెక్కాడి, కోవళం కలిపిన 5 నుంచి 7 రోజుల టూర్ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్లిన జంటలకు హౌస్ బోట్ స్టే మరియు మున్నార్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు వాయనాడ్ మరియు తెక్కాడి తప్పనిసరి గమ్యస్థానాలు కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కేరళను సందర్శించాలని చాలా మంది ఎందుకు చెబుతారో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇది కేవలం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ఇది ప్రకృతితో మనసును కలిపే ఒక అద్భుతమైన అనుభవం. ప్రతి క్షణం ఒక జ్ఞాపకం, ప్రతి ప్రాంతం ఒక కొత్త కథ, ప్రతి ప్రయాణం ఒక కొత్త అనుభూతి. మరి మీరు కేరళకు వెళ్ళారా? మీకు మున్నార్ ఇష్టమా, అలెప్పి ఇష్టమా, లేక కోవళం బీచ్ ఇష్టమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ట్రావెల్ విశ్లేషణలు, టూర్ ప్యాకేజీలు, పర్యాటక విశేషాలు, దేశ విదేశాల అద్భుత ప్రదేశాల గురించి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.